అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం, అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తే అది మంచి, మరొకరు చేస్తే అది చెడ్డ అని మీరు ప్రొజెక్ట్ చేసుకునే విధానాన్ని మీరు ఇంకా మార్చుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో చిన్నపాటి పొట్టేళ్లు 2 ఆయన ఫ్లెక్సీ ముందు నరికారు. ఒక రకంగా ఇది ఎటువంటి చర్య అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళే. మీ ఫ్లెక్సీ ముందు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొట్టేళ్లని నరికి ఆ రక్తాన్ని మీ ఫ్లెక్సీ మీద వేసినటువంటి సందర్భం ఉంది. మరి ఆ రోజే కనుక మీరు ఈ వీడియోస్ చూసి ఇలా చేయడం తప్పు అని ఖండించుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆ రకంగా చేయడాన్ని మీరు తప్పుపట్టడం సబబుగా ఉండేదేమో. మీ విషయంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా చాలా కరెక్ట్ అని, అదే విషయాలు అదే అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ ఏమైనా చేస్తే అది చాలా తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం మీరు మానుకోవడం లేదు. ఆ అలవాటు మీకు కలిసి వచ్చిందని మీరు దాన్నే కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ఒకసారి ఒక వేలు మనం అందరి ముందు చూపించేటప్పుడు మన వైపుకు ఒక 3 వేళ్లు కూడా చూస్తాయన్న విషయాన్ని మీరు ఎందుకో గుర్తించలేకపోతున్నారు. అది మీకు అర్థం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.